ఎస్ అనే వాళ్ళందరూ ప్లీజ్ ఇన్వాల్వ్ విత్ మీ. థ్యాంక్ యూ. అయితే జనరల్ గా మీ ఇంట్లో మీ సహచరులు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఏం చేస్తారు? వాళ్ళు ఏదో టీవీ చూడటము వేరే పనులలో ఉంటారు. ఉన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? కోపం వస్తుంది లేదా అలుగుతాం. ఇవి అలా నేను మాట్లాడే 10 నిమిషాలు నాతో మీరు మింగిల్ అవ్వకపోతే నేను కూడా మీ మీద అలుగుతాను. అదే మీరు ఇన్వాల్వ్ అయ్యి కొద్దిసేపు నాతో పాటు ముచ్చట పెట్టినట్లయితే మీ అందరికీ కొన్ని క్వశ్చన్స్ ఇస్తా. అందులో మీరు ఆన్సర్ చెప్తే ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని మరి ఎప్పుడైనా మీకు గిఫ్ట్ ఇస్తాం. కొద్దిసేపు నాతో ఇన్వాల్వ్ అవ్వండి. అయితే మార్చి 8వ తారీఖున మనం జరుపుకోవాల్సిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అనివార్య కారణాల చేత ఈ రోజు జరుపుకోవాల్సిన పరిస్థితి ఉంది. వాస్తవానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే కేవలం గుంపులుగా రకరకాల రంగుల దుస్తులతో మమేకమై ఒక దగ్గర డాన్సులు చేసుకోవడము, కేక్ కట్ చేసుకోవడము, రకరకాల కార్యకలాపాలను జరుపుకోవడం మాత్రమే కాదు. అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం వెనుక ఉన్న పురిటి నొప్పుల బాధ మనము ఈ రకంగా సెలబ్రేట్ చేసుకుంటే, ఇదే రకంగా మనం ముందుకు పోయినట్లయితే అసలు దాని వెనుక ఉన్న చరిత్ర ఏంటో, ఆ బాధతో కూడుకున్న చరిత్ర, ఆ పోరాటంతో కూడుకున్న చరిత్ర ఏంటో మన ముందు నడిచొస్తున్న భావితరాలకి భవిష్యత్తుకు మనం చెప్పకపోయినట్లయితే కనుక వాళ్ళ కళ్ళ ముందు జరుగుతున్న ఈ సంబరాలు మాత్రమే నిజం అనే నమ్ముకునే ప్రమాదం వచ్చి ఉన్నది. సో ఖచ్చితంగా మనం చరిత్రను తెలియజేసుకోవాలి మన ముందు తరాలు. ఆ చరిత్ర ఏంటో నేను ఇవాళ మీతో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను. అంటే చరిత్ర తెలిసిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, తెలియని వారు కొందరు ఉండొచ్చు. ప్రతి మహిళ, ప్రతి మాతృమూర్తి వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలకి ఖచ్చితంగా చరిత్రను తెలియజేయాలి. మన దేశంలో స్త్రీ అంటే సగభాగం, మరి ప్రపంచంలో స్త్రీ అంటే అది కూడా సగభాగం అంటాం. అదే ఆకాశంలో స్త్రీ అంటే సగభాగం అంటాం, నేలలో స్త్రీ అంటే సగభాగం అంటాం. కానీ సంపదకు వచ్చేసరికి స్త్రీ అనగానే సగభాగం అని చెప్పలేకపోతున్నాం. సంపదలో స్త్రీ ఒక క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయింది. వై? ఎందుకు స్త్రీ అంటే స్త్రీ సంపద లేకుండా ఎందుకు ఆగిపోతుంది? స్త్రీ యొక్క నిష్పత్తి ఎందుకు తగ్గిపోతుంది? నేడు స్త్రీ నిష్పత్తి తగ్గిపోవడానికి గల కారణాలు భ్రూణ హత్యలు. స్టిల్ టుడే గొప్ప విద్యావేత్తలు కూడా భ్రూణ హత్యలు చేయడానికి ముందడుగు వేస్తున్నారు. దయచేసి చేతులెత్తి నమస్కరించి ఏ ఒక్కరిని కూడా భ్రూణ హత్య జరుగుతుంది అని తెలిస్తే అక్కడే ఎంతటి పోరాటమైనా చేసి దాన్ని ఆపవలసిందిగా కోరుతున్నాను నేను. అయితే ఈ విప్లవము అంతర్జాతీయ దినోత్సవం కారణమైన విప్లవం ఎట్లా మొదలైందంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్, పారిశ్రామిక ఉద్యమం అనేది ఒకటి 1850-60 ఆ ప్రాంతాల్లో ప్రపంచంలో నెలకొన్నది. ఆ పారిశ్రామిక ఉద్యమం నెలకొన్నప్పుడు కేవలం అది ఎవరికి లాభం అంటే గుత్త పెట్టుబడిదారులైన కార్పొరేట్ బిజినెస్ మెన్ కి మాత్రమే ఆ పారిశ్రామిక విప్లవం అనేది లబ్ధిదాయకమైనది. ఇది ఈ పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత 19వ శతాబ్దంలో ఈ విప్లవం వచ్చిన తర్వాత విలేజెస్ లో చేతి వృత్తుల మీద ఆధారపడి బ్రతికే వాళ్లకు వారి యొక్క వ్యవసాయ రంగం దెబ్బతిన్నది. అప్పుడు వారికి ఉపాధి కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. వారు ఏం చేస్తారు? విలేజెస్ లో నుంచి ఎక్కడైతే పట్టణాల్లో పరిశ్రమలు, కార్ఖానాలు ఇలాంటివి ఉన్నాయో అక్కడికి వలస వెళ్ళవలసి వచ్చింది. ఫ్రెండ్స్ అందరూ నేను చెప్పేది వెరీ సీరియస్ మ్యాటర్, ప్లీజ్ లిసన్. వాళ్ళు వలస వెళ్ళాల్సి వచ్చింది. వలస వెళ్ళినప్పుడు వారు కార్ఖానాల్లో, పరిశ్రమల్లో ప్రతి ఒక్క స్త్రీ మరియు పురుషుడు 16 నుంచి 18 గంటల పాటు పనిచేయాల్సిన పరిస్థితి. ఖచ్చితంగా 16 గంటల పాటు స్త్రీ పనిచేస్తేనే ఉద్యోగం, ఉపాధి, లేకపోతే లేదు అన్న క్రమంలో స్త్రీలు ఏం చేస్తారు? ఇల్లు చూసుకోవాలి, ఇండ్లు, వంట ఇవన్నీ చూసుకోవాలి కదా. ఈ పని 16 గంటలు కార్ఖానాల్లో పనిచేసి వచ్చిన స్త్రీకి ఏమాత్రం విశ్రాంతి లేదనే ఒక విషయాన్ని గమనించి ఆ రోజుల్లో వాళ్ళు ఆ అనివార్యతలకు నెట్టివేయబడిన తర్వాత స్త్రీలు మరియు పురుషులు ఇద్దరు కూడా వీధుల్లోకి వచ్చి పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో ఏం చేశారంటే స్త్రీలు ఏం చేయలేని పరిస్థితి.
పురుషుల సహకారం తీసుకుందామంటే మనం ఎక్కడికి వెళ్ళలేము, ఏం చేయలేము. మనం ఒక్కరం గొంతెత్తితే సరిపోదు. ఇది పురుషుల ఆన్సర్. అప్పుడు మనకు సంపద కావాలి, పొట్ట వెళ్ళాలి, బట్ట వెళ్ళాలి, అంతే. దీనికి ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎండ్ అవుతున్న క్రమంలో కొన్ని ప్రపంచ విప్లవాలు, ఒక 4-5 ప్రపంచ విప్లవాలు, ప్రపంచంలో ఉన్న కొన్ని పోరాటాలు, స్వాతంత్రోద్యమ పోరాటం అయితే ఏంటి, సోషలిస్ట్ పోరాటం, సోషలిస్ట్ రెవల్యూషన్, ఇంకొకటి కమ్యూనిస్ట్ రెవల్యూషన్, ఇలాంటి విప్లవాలన్నీ కూడా స్త్రీలకు తోడ్పడ్డాయి. 1910వ సంవత్సరంలో కార్పెన్ హాగ్ అనే ప్రాంతంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఏర్పాటు ఎట్లా చేసుకున్నారు అని అంటే, కారల్ మార్క్స్ ఇచ్చిన యొక్క సిద్ధాంతము మరియు ఆయన ప్రోత్సాహము, ఆయన ఇచ్చిన సిద్ధాంతం ద్వారా స్త్రీలు అక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో వాళ్ళు ప్రశ్నించి వాళ్ళు వాళ్ళ సమస్యలు ఏంటంటే, ఒకటి స్త్రీలకు ఓటు హక్కు కావాలి, ఇంకొకటి స్త్రీలకు వారి యొక్క పర్సనల్ ఇష్యూస్, వారికి ఉన్న ప్రత్యేక సమస్యలను అర్థం చేసుకోవాలి, మరొకటి మాకు రెస్ట్ కావాలి. ఇలాంటి సమస్యల మీద వాళ్ళు చర్చించడం జరిగింది. ఈ చర్చలు అయిపోయిన తర్వాత విఫలమైంది. ఈ చర్చలకు ఏమాత్రం కూడా రెస్పాన్స్ లేదు. అదే క్రమంలో ఒక 3 సంవత్సరాల తర్వాత 1913లో మనకు మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. ఈ మొదటి ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు అధికంగా ఇబ్బంది పడుతూ, మీరందరూ ఇన్వాల్వ్ అవుతున్నారా? ప్లీజ్ ఇన్వాల్వ్. అధికంగా ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళు ఎవరంటే వృద్ధులు, స్త్రీలు మరియు పిల్లలు. అప్పుడు కార్ఖానాల్లో పనిచేసే పరిస్థితి ఎట్లుండేదంటే, ఒక స్త్రీ 18 గంటల పాటు పనిచేస్తున్న క్రమంలో రీసెస్ కోసం, మినిమం తన వాష్రూమ్ మినిమల్ యూజెస్ కోసం ఒక పావు గంట అరగంట పక్కకెళ్ళిన క్రమంలో ఆ పావు గంటను కూడా లెక్కించి మరీ వారి వేతనాల్లో నుంచి కట్ చేసి ఇచ్చిన దౌర్భాగ్య పరిస్థితి ఆ రోజు మహిళలకు. ఇంకొకటి, రక్తం పాలుగా మారి అల్లాడిపోయి ఏడుస్తున్న బిడ్డకు పొంగిపోతున్న పాలు ఇవ్వడానికి వెళ్ళిన క్రమంలో అక్కడ ఆ తల్లి బిడ్డకు పాలు పట్టించి వస్తున్న ఆ పావు గంట సమయాన్ని కూడా లెక్కించి, ఒక్క నిమిషం కూడా తగ్గించకుండా లెక్కించి వారి వేతనాలు కట్ చేసి మరి ఇచ్చిన దౌర్భాగ్య పరిస్థితి ఆ రోజు. సో ఈ రెవల్యూషన్ అయిపోయింది. మనం 1913 మొదటి ప్రపంచ యుద్ధం దాకా వచ్చినాం. ఆ ప్రపంచ యుద్ధంలో పురుషులు వెళ్తారు కదా యుద్ధానికి. పురుషులు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక్క పురుషుడు మరణిస్తే ఆ పురుషుడిపై ఆధారపడి ఉన్న స్త్రీ, అంటే తన భార్య, తన పిల్లలు ఒంటరి వారైపోయేవారు. అంటే పురుషుడు మరణిస్తే నేడు బతికినటువంటి రోజులు కాదది. అంటే స్త్రీ కనీసం ఒక గడప నుంచి అడుగు బయట పెట్టలేని పరిస్థితి ఆ రోజు. అంటే స్త్రీ జీవించడానికి చాలా కష్టమైన పరిస్థితి ఉండేది. ఈ ప్రపంచ యుద్ధం ఒకటి మొదలైన తర్వాత ఇక మేము బ్రతకలేము, మా పొట్ట మేము వెళ్ళ తీసుకోలేము అన్న పరిస్థితి ఏర్పడింది. అప్పుడు స్త్రీలంతా కూడా వీధుల్లోకి వచ్చి పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం చేస్తున్నారంటే, అప్పుడు యుద్ధాలు అవుతున్నాయి, చనిపోతున్నారు, అన్ని జరుగుతున్నాయి. మనము 2 years బ్యాక్ రష్యా అండ్ ఉక్రెయిన్ వార్ న్యూస్ చూసే ఉంటారు మీరంతా. చూసినప్పుడు తల్లులు ఎట్లా వస్తున్నారంటే, 4 ఏళ్ల బిడ్డని 5 ఏళ్ల బిడ్డని చేతిలో పట్టుకొని, అయ్యా నా బిడ్డని కాపాడండి, అమ్మా నా బిడ్డని కాపాడండి అని ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నప్పుడు, తల్లి తన పేగు పంచుకొని జన్మనిచ్చిన బిడ్డ తన చేతిలో ప్రాణం విడుస్తున్న క్రమంలో విగత జీవిగా నిల్చుండిపోవడం తప్ప మరేమి చేయలేని పరిస్థితి ఉన్నది. అంటే మనం చూసింది ఈ మాత్రమే, మనం చూసిన న్యూస్ కొంచెమే. ఉక్రెయిన్ రష్యా వార్లో, వరల్డ్ వార్ 1లో అంతటికన్నా ఘోరమైన పరిస్థితులు వాళ్ళు చూసి ఉన్నారు. సో ఈ 1913 తర్వాత నుంచి 17 దాకా ఈ 4 సంవత్సరాలు అధిక పోరాటాలు జరిగినాయి. 1917లో సోషలిస్ట్ విప్లవం అనేది రష్యాలో జరిగింది. ఆ 13 నుంచి 17 వరకు ఈ పోరాటం జరిగిన తర్వాత 17లో సోషలిస్ట్ విప్లవం ఫలమైంది. అంటే సక్సెస్ఫుల్ గా ఈ విప్లవం జరిగింది. అప్పుడు రష్యాలో ఏమైంది, కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది. అయితే 1850 నుండి 1917 వరకు మహిళలు పడుతున్న ఘోషను రష్యన్ వాళ్ళు గమనించారు. రష్యన్ గవర్నమెంట్ ని మహిళలు ఏమని అడిగారంటే, స్త్రీలము మేమింత పోరాటం చేస్తున్నాము, ప్రతి విప్లవాల్లో మీతో పాటు వీధుల్లోకి వస్తున్నాము, ప్రతి విప్లవాలకి కూడు గుడ్డ లెక్క చేయకుండా, పిల్లలు లెక్క చేయకుండా వస్తున్నాము, మీరు మాకిచ్చే ఫలితం ఏంటి అని రష్యన్ గవర్నమెంట్ అడిగిన చేత
రష్యన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కేవలం వాళ్ళు పనిచేసే 18 గంటలని కాస్త 8 గంటల పని వేళలుగా కుదించింది. అంటే మనం ఈ స్థాయిలో ఉన్నాము, ఇవాళ ఇట్లా వర్క్ చేస్తున్నామంటే రష్యన్ గవర్నమెంట్కి మనం శిరస్సు వంచి నమస్కారం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. 18 గంటలు పనిచేయడం అంటే ఏంటండి? 8 గంటలు పనిచేయడం అంటే ఏంటి? 18 గంటలు పనిచేస్తే 6 గంటలు మనం నిద్రపోవాలా? వంట ఎప్పుడు చేయాలి? పిల్లల్ని ఎప్పుడు చూసుకోవాలి? ఇంటి పని ఎప్పుడు చూసుకోవాలి? అంటే మనకు చాలా ఉపశమనం జరిగినట్టు. మనం గొప్ప దేశాలు అనుకుంటున్న అమెరికా, రష్యా, జర్మనీ ఇలాంటి దేశాల్లో ఎక్కడ కూడా మహిళలకు ఓటు హక్కు లేదు. 1917వ సంవత్సరం రష్యన్ రెవల్యూషన్ వచ్చే, సోషలిస్ట్ రెవల్యూషన్ వచ్చే వరకు కూడా ఓటు హక్కు లేదు. ఈ క్రమంలో ఈ సమావేశాల్లో ఓటు హక్కు కోసం అంటే ఎన్ని సోషలిస్ట్ కంట్రీస్ అయితే ఉన్నాయో అన్ని సోషలిస్ట్ దేశాల్లో మహిళలకు కావాల్సిన హక్కులు ఏమున్నాయో ఆ హక్కుల మీద మనం పోరాడదాం అన్న ఉద్దేశంతో ప్రతి మహిళ కూడా వీధుల్లోకి వచ్చి పోరాటం చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఆ సమయంలో 1917 అయిపోయింది, రష్యన్ రెవల్యూషన్ సక్సెస్ అయింది. 49 ఇంచుమించు ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత, అంటే 30 సంవత్సరాల వ్యవధి అంటే చూడండి, 3 రోజుల కోసం మనం ఒక ఫంక్షన్ వెయిట్ చేయమంటే వెయిట్ చేయమే. 30 సంవత్సరాల వ్యవధి కూడా మహిళలు పోరాడారంటే మహిళల సంకల్పం మామూలు కాదు. 1949లో మరోవైపు చైనా విప్లవం సక్సెస్ అయింది. చైనాలో సేమ్ ఇదే ఒక విప్లవం జరుగుతుంది, అది సక్సెస్ అయింది. దీనికన్నా ముందు కార్ల్ మార్క్స్ ఇచ్చిన సిద్ధాంతంతో మార్క్సిజం అనే ఒక భావజాలం, మార్క్సిజం అంటే అన్ఎడ్యుకేటెడ్ నుంచి ఎడ్యుకేషన్కి తీసుకురావడము, అందరినీ ఒక దాటిపై నడిపిద్దామనే ఉద్దేశంతో క్లారా జెర్కిన్ అనే ఒక ఆవిడ మార్క్సిజం అనే భావజాలంతో మహిళలందరినీ, ప్రపంచంలో ఉన్న మహిళలందరినీ ఏకతాటి మీదకి నడిపించడానికి ఎన్నో రచనలు, సమావేశాలు, సంఘాలు ఇవన్నీ పెట్టినప్పుడు వీటి ఫలంగా చైనాలో ఒక సక్సెస్ జరిగింది, రష్యాలో ఒక సక్సెస్ జరిగింది. కార్ల్ మార్క్స్ మనకిచ్చిన సిద్ధాంతం ఒకటి ఉన్నది, క్లారా జెర్కిన్ కూడా సపోర్ట్ చేస్తున్నాడు. ఇవన్నీ సపోర్ట్ చేసుకొని 1975లో 75 అంటే ఎక్కడికి వచ్చామండి? ఇంచుమించు 125 సంవత్సరాలు, ఇంచుమించు 125 సంవత్సరాల పోరాటం ఇది. 1975లో ఐక్యరాజ్య సమితి దీన్ని గుర్తించి ఒక దగ్గర సమావేశం పెట్టి ఆ సమావేశంలో చర్చించింది ఏంటంటే మహిళల సమస్యలు, వారి హక్కులు ఇవన్నీ ఎట్లా ఉన్నాయని చర్చించి ఆ రోజున ప్రకటించింది ఏంటంటే మార్చి 8న చైనా వాళ్ళు, రష్యా వాళ్ళు లక్షలాది మంది మహిళలు, మనం ఎంతమంది ఉన్నామండి ఇక్కడ? ఒక 50 మంది ఒక దగ్గర సమూహం అయితేనే రకరకాల సౌండ్స్, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకం, లక్షలాది మంది ఒక్క దగ్గరికి వచ్చి గొంతెత్తడం అంటే అది ఎంతటి గొప్ప విషయం. రష్యా మరియు చైనా వాళ్ళు లక్షలాది మంది మార్చి 8వ తేదీన గొంతెత్తి ప్రశ్నించగా ఐక్యరాజ్య సమితి 1975వ సంవత్సరంలో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. అంటే ఇంతటి పురిటి నొప్పుల బాధ మనం మన భావితరాలకు తెలియజేస్తే తప్ప తెలియదు. ప్లీజ్ ప్రతి ఉమెన్స్ డే వచ్చినప్పుడు తెలిసిన పిల్లలకి గుర్తు చేయండి. అయితే ఈ క్రమంలో ఇంతటి పోరాటం ఉంది. ఈ పోరాటంలో శ్రమించిన వాళ్ళు ఎవరంటే కార్ఖానాల్లో, పరిశ్రమల్లో పనిచేస్తూ శ్రమకు గురవుతూ ఒత్తిడికి గురవుతున్న మహిళలు మాత్రమే బయటకు వచ్చారు. ఎగువ మధ్య తరగతిలో ఉన్న మహిళలు కేవలం వారి సంఘీభావాన్ని వ్యక్తపరచడం, కేవలం వారి ఐడియాలజీని తెలపడం కోసం మాత్రమే వీధుల్లోకి బయటకు వచ్చారు. అయితే ఈ రోజు మార్చి 8 అనేది అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఎవరిదంటే శ్రమను నమ్ముకొని బ్రతికే జీవిది, శ్రమను నమ్ముకొని బ్రతికే జీవిది. అంటే ప్రతి ఒక్క నిమిషాన్ని వృధా చేయకుండా శ్రమించి కష్టపడి హాలికులది ఈరోజు, కార్మికుల మహిళలది, అంటే కనీసం కార్మికుల మహిళలది ఈ రోజు అని కూడా గుర్తు చేయలేని పరిస్థితుల్లో మన సోషల్ మీడియా మనల్ని అట్లా నెట్టేసింది. అంటే సోషల్ మీడియాలో ఉమెన్స్ డే అంటే ఇట్లానే సెలబ్రేట్ చేసుకోవాలా, కేక్ కట్ చేయాలా, డాన్సులు చేయాలా, ఉమెన్ ఎంపవర్మెంట్, ఫీమేల్ ఫెటిసైడ్, భ్రూణ హత్యలు ఇవన్నీ చెప్పుకోవాలా. అంటే ఇది ఒక పద్ధతిని మనకు ఏర్పడకుండా తెలియకుండా సమాజంలోకి వెళ్ళిపోయింది సోషల్ మీడియా ద్వారా. సో నేడు మనం చూస్తున్నాం కార్మిక మహిళలు ఎక్కడున్నారు, వాళ్ళ పరిస్థితులు, అంటే మన కంపెనీలోనే మనం చూస్తున్నాం వాళ్ళ పరిస్థితి ఎట్లుంది, కార్మికులు ఏం చేస్తున్నారు, అంటే వాళ్ళు ఎంత శ్రమిస్తున్నారు, వాళ్ళ గౌరవం ఎట్లుంది.
నా పర్సనల్గా నేను మాట్లాడేది ఏంటంటే మళ్ళీ మన మహిళా దినోత్సవం జరిపినప్పుడు మహిళలు ఎవరైతే కార్మికులు అధికంగా శ్రమిస్తున్నారో వారికి సన్మానాలు జరిపించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న ఫర్ గివింగ్ మీ సపోర్ట్. మీకు ఒక గిఫ్ట్ అన్నా కదా, గిఫ్టా? క్వశ్చన్ ఆన్సర్ చెప్తాను, ఫోన్ మాట్లాడతాను, గిఫ్ట్ ఎట్లా ఇవ్వాలా? ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే టు ఆల్. ఇదే మీకు పెద్ద గిఫ్ట్. థ్యాంక్ యూ.